వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మా ఇంట్లో ఎలాగైతే చేస్తానో క్యాబేజీ శనగపప్పు కూర అలా మీకు చేసి చూపిస్తానండి. ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలండి. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇవి కొంచెం సేపు మగ్గనివ్వాలి. 2 పచ్చిమిర్చి ముక్కలు, ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చిన్నది 1 టమాటా వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసాను. ఇదంతా బాగా మగ్గే వరకు ఉడికించాలి. టమాటా ఉల్లిపాయ కూడా వేగిందండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఇదంతా కొంచెం సేపు వేయించుకోవాలండి అలా ఆయిల్లోని. 1/2 కేజీ తీసుకున్నానండి క్యాబేజీ, కడిగి పెట్టాను. క్యాబేజీ ఇప్పుడు ఇందులో వేసేస్తున్నానండి. పచ్చి శనగపప్పు కొద్దిగా తీసుకున్నానండి. 1 గంట పాటు నానబెట్టి పెట్టాను. శనగపప్పు ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. శనగపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు కూడా ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టుకుని 1-2 నిమిషాలు అలా మగ్గనివ్వాలండి ఆయిల్లో క్యాబేజీ శనగపప్పుని. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందామండి. 1 చిన్న గ్లాస్ పోసానండి. శనగపప్పు అది ఉడకాలి కదా, అందుకోసమని. అంతా కలుపుకున్నాక మూత పెట్టేసుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఉడికిందేమో చూద్దామండి. ఉప్పు చూసుకుని సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవాలండి. క్యాబేజీ శనగపప్పు కూర రెడీ అయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.